ధన్యవాదాలు సార్. తదుపరి మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారిని స్వాగతం తెలియజేస్తున్నాను. వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నేటి సభకి ముఖ్య అతిథులుగా ఉన్న కందుల దుర్గేష్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇతర పెద్దలు అధికారులకు విచ్చేసిన యావత్ జనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఒక గర్వంతో నిండిన మనసుతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఆత్మ సంతృప్తితో ఈ సభలో ఈ వేదిక మీద నుంచున్నాను నేను. ఎందుకంటే 2 సంవత్సరాలు గడిచిన ఈ సుపరిపాలనలో ఎన్నెన్నో ప్రజల సేవలో ఈ ప్రభుత్వం మునిగిపోయిన పరిస్థితి. పక్కన వాళ్ళు ఏమంటున్నా, ఎన్ని విమర్శిస్తున్నా, రాళ్ళు రువ్వుతున్నా, బురద జల్లుతున్నా, ఎలాంటివి చెవుల్లోకి ఎక్కించుకోకుండా కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎక్కడా సంక్షేమాన్ని వీడకుండా ఇచ్చిన మాటకు మించిన సంక్షేమాన్ని అందిస్తూ చెప్పిన విధానాలకి మించిన అభివృద్ధిని కనబరుస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభుత్వం దూసుకు వెళ్తూ ఉంది. ఎంతో సంతోషం. దానికి ముందుగా ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు కూటమి ప్రభుత్వం ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్తుంది అని అంటే ఈరోజు మీరే కారణం. ఎన్నో అరాచకాలని అనుభవించి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని మీరు ఓటేసి గెలిపించిన దానికి ఈరోజు మేము ఎంతో కొంత ఉడతా భక్తిగా చేసుకుంటూ మరి ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అనేకమైన కార్యక్రమాల్లో చేస్తూనే ఇటు కేవలం నా పశ్చిమ నియోజకవర్గ ప్రస్తావన చేస్తాను. ఈరోజు పెన్షన్లు అంటే ఒక పక్కన సంక్షేమాన్ని ఇచ్చే పరిస్థితుల్లో పెన్షన్లు దాదాపుగా 20,000 మందికి బెనిఫిషరీస్ నా ఒక్క పశ్చిమలోనే 9 కోట్ల రూపాయల దాకా కూడా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్లలో ప్రతినిత్యం మరి గత ప్రభుత్వం పేదల కడుపు కొట్టే ప్రయత్నం చేసి అన్నా క్యాంటీన్లన్నింటినీ మూసివేసి అసాంఘిక కార్యకలాపాలకి నిలయల్లాగా అన్నా క్యాంటీన్లు చేస్తే మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిత్యం కూడా 9,000 మంది కేవలం నా పశ్చిమ నియోజకవర్గంలోనే 3 అన్నా క్యాంటీన్ల ప్రాంతంలో భోజనం చేస్తూ 5 రూపాయలకే కడుపు నింపుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా నా ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా 8 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ని అందించిన పరిస్థితి. మరి అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద మరి గత ప్రభుత్వంలో పక్షపాతం, వివక్ష తప్ప మరేది చూపని కనపరచని విధానం నుంచి బయటికి వస్తూ ఈరోజు ప్రతి ఇంట్లో అది తమ పార్టీయా తమ పార్టీ కాదా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ వచ్చే పరిస్థితిని తీసుకొస్తూ అదనపు భారమైన మరి మీరు తీసుకొచ్చినట్టుగానే అంతే ఎవరు ఒకరికి ఇస్తున్న పెన్షన్ ఒకరికి ఇస్తున్న ఈ తల్లికి వందన పథకమే అమలు చేసి ఉండొచ్చు. కానీ వివక్ష చూపే ప్రాతినిధ్యం, వివక్ష చూపే నాయకత్వం తెలుగుదేశంలో కానివ్వండి, కూటమి నాయకుల్లో కానివ్వండి లేని పరిస్థితి ఉంది. కాబట్టి రెట్టింపు భారమైన కేవలం నా పశ్చిమ నియోజకవర్గంలోనే 32 కోట్ల రూపాయలుగా ఈ తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే 21 కోట్ల రూపాయలకి బెనిఫిషరీస్ ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి సంక్షేమంతో పాటుగా ఇక మరి ఎక్కడ అభివృద్ధి వదలకుండా దాదాపుగా నా ఒక్క పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే మౌలిక వసతుల కల్పనలో 500 కోట్ల రూపాయల పనులను మేము పూర్తి చేయడం జరిగింది. అంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటరు, అదేవిధంగా కాలువల్లో పైప్ లైన్లు తీసేయడం, డీసిల్టేషన్ చేయడం, ట్రాఫిక్ వ్యవస్థను సమీకరించడం, ఎక్కడ అవసరమైన కూడల్లో కెమెరాలని ఏర్పాటు చేయడం, అదనంగా ట్రాఫిక్ పోలీసుల్ని నియామకం చేయడం, వారిని డెడికేటెడ్గా వర్క్ చేయించడం, ఇలాగా అనేక కార్యక్రమాలు కేవలం పశ్చిమ నియోజక పరిధిలో జరిగాయి. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారి అశేష కృషితో మా పశ్చిమలోనే ఎప్పటి నుంచో పెండింగ్లో పడిపోయిన మా ఆర్ఓబి కానివ్వండి, అదేవిధంగా మాకు నార్ల ఆడిటోరియం అనేది ఎప్పటి నుంచో ఒక కలగానే మిగిలిపోయిన పరిస్థితిలో దాన్ని కానివ్వండి,
3 ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బహుశా మేము 2 సంవత్సరాల్లో అందించిన ఈ పరిపాలన ప్రజలందరికీ చెప్పాలి అని అంటే 2-3 రోజులు పడుతుంది అని నాకు తెలుసు. కాబట్టి క్లుప్తంగా ముగించే ప్రయత్నం, ఏం చేశామని చెప్పుకోవడం ఈరోజు చాలా చాలా అవసరమైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా వారు పొందుతున్న ఆనందాన్ని, వారు పొందుతున్న ఆసరాన్ని వారు గుర్తిస్తున్నప్పటికీ కూడా మరి అదే విధానం, అదే మైండ్ని పాడు చేసే విధానం వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏదైతే కనబరుస్తుందో, ఎలా అయితే చెయ్యని తప్పుని నాయకుల మీద రుద్ది వాళ్ళు ఓడిపోవడానికి కారణమయ్యిందో వారి నాయకత్వం, వారి ఆలోచన, ఒక కుంచితమైన ఆలోచన, అదే మళ్ళీ విధానాన్ని మన సమాజంలోకి తీసుకురావాలి. ఆంధ్ర ప్రజల మనసుల్ని పాడు చేయాలి. ఎంత అభివృద్ధి జరుగుతున్నా ఎక్కడో అక్కడ చిన్న చిన్న లోపాలని పెద్ద భూతద్దంలో చూపిస్తూ వాటిని పెద్దది చేస్తూ ఏం జరగట్లేదు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించాలనే ఒక దుష్ప్రచారం సాగుతూనే ఉన్న తరుణంలో ఒక పక్కన ఈ పరిపాలన అందిస్తున్నందుకు గర్వంగా ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా మరీ మరీ కలుగుతున్నందుకు బాధగా కూడా ఉంది. పంచేంద్రియాల్లో ఒక నోరు తప్ప ఏది వాడని వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా ఎంతో బాధ, జాలి కలుగుతుంది. రోడ్ల మీద ఉన్న అశుద్ధాన్ని తీసి పారిశుద్ధ్యం వైపు పరిగెత్తించగలుగుతున్నామే కానీ వీరి నోట్లో నుంచి వస్తున్న అశుద్ధాన్ని మాత్రం నిజంగా ఆపలేని, అరికట్టలేని పరిస్థితి కనపడుతుంది. ఈ సభాపూర్వకంగా ఈ వేదిక మీద నుంచి నేను ఒకే ఒక మాట చెప్పగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే, మళ్ళీ జగనే వచ్చినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయేవారు. దీన్ని ఎక్కడో అట్టడుగు రాష్ట్రంగా ముందుకు పడిపోయేది. మళ్ళీ ఆయన వస్తే నిజంగా ఇదే పరిణామం జరిగేది. ఈ సందర్భంగా నేను నిజంగా నిక్కచ్చిగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అవివేక నాయకుని నెత్తిన మీద పాలు పోసాడు అని నేను చెప్పగలుగుతాను. ఈ సందర్భంగా ఆయన కనుక లేకపోతే, మళ్ళీ జగన్కి ఈ రాష్ట్రాన్ని కనుక వదిలేస్తే మరి జనం చేతిలో నిజంగా చెప్పు దెబ్బలు తిని ఈ రాష్ట్రం నుంచి పలాయనం పొందే పరిస్థితి జగన్మోహన్కి వచ్చేది. అలాంటి ఒక దుస్థితి నుంచి ఆయన్ని బహుశా కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం వారి పనితీరు రక్షిస్తుందేమోననే చెప్పచ్చు. కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో, ఇంతే ఐకమత్యంతో ఈ ఆంధ్ర రాష్ట్ర రూపకల్పనలో ముందుకు వెళ్ళాలి. అద్భుతంగా మలవబోతున్న అమరావతి, పోలవరానికి మద్దతుగా నిలుస్తూ మనందరం కూడా ముందుకు సాగాలి అని కోరుకుంటూ, 2 ఏళ్ల పరిపాలన నాకు ఇచ్చిన సంతృప్తిని మీతో పంచుకున్నందుకు ఎంతో ఆనందిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు మేడం, కృతజ్ఞతలతోటి. తదుపరి